ముందుగా ఆటో సోదరులకి సోదరిమణులకి అందరికీ ముందుగా శుభాకాంక్షలు అండి. ఆటో సోదరులందరూ వాళ్ళకున్న సమస్యల్ని మాకు చెప్పడం జరిగింది. అంటే అలాగే చెప్పడం వల్ల మేము కూడా కొన్ని మా నాయకుల ద్వారా అధిష్టానం తీసుకెళ్ళడం కూడా జరిగింది. దానివల్ల ఆటో వాళ్ళందరూ దీనివల్ల కొంచెం నష్టపోతున్నారు. అంటే ఏదైతే ఫ్రీ బస్సు పెట్టామో స్త్రీ శక్తి ద్వారా ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్సులకు వెళ్ళడం వల్ల ఆటోలకి అంటే బేరం తగ్గిందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా నష్టపోకూడదు, వాళ్ళు కూడా మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందే విధంగా ఉండాలి, కానీ పెట్టిన పథకం వల్ల వాళ్ళు నష్టపోకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు 1-10 సార్లు ఆలోచించి పథకాన్ని నిర్ణయించారు. ఆ పథకం ఇప్పుడు 436 కోట్లు రాష్ట్రం మొత్తం మీద రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 2,90,669 మంది ఆటో సోదరులు సోదరుమణులకు అందరికీ లబ్ధి చేకూరడం జరిగింది. అలాగే విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి 22,955 మంది అంతమంది వచ్చారండి. వాళ్ళందరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందండి. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే, రాష్ట్రం 16 నెలల క్రితం చూస్తే అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ప్లస్ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి 10 లక్షల కోట్లు గత గవర్నమెంట్ పైన అప్పులు పడింది. మన గవర్నమెంట్ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు గారు సీఎం అయ్యేసరికి రాష్ట్రం వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో చంద్రబాబు గారు ఏ విధంగా ముందుకు నెట్టుకొస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరైతే మన 5 కోట్ల అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక విధంగా చంద్రబాబు గారు ఏ విధంగా చేస్తారనే ఉద్దేశంతో కూడా కొంత వాళ్ళు ప్రజలు కూడా చూడడం జరిగింది. ఏ విధంగా చేస్తారు, ఇంత నష్టంలో ఉంది, దగ్గర 12 లక్షల కోట్ల పైన అప్పులు ఉన్నాయి. ఎక్కడికక్కడ బిల్లులు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టుల విషయం కానీ అన్ని పెండింగ్ బిల్లులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చంద్రబాబు గారు ఎలా తీసుకొస్తారని అందరూ చూస్తే అదే చెప్తున్నాను. సమర్థవంతమైన నాయకత్వం, అసమర్థ నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వానికి తేడా అదేనండి. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత మీకు లైన్గా చూసుకుంటే పెన్షన్స్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే ఒకే ఒక నెలలో 4,000 పెన్షన్ చేసి ఎవరైతే రాష్ట్ర ప్రజల పెన్షన్దారులు అందరికీ కూడా సంవత్సరానికి 33,000 కోట్లు దానికి రిలీజ్ చేయడం జరుగుతుందండి. అలాగే తల్లికి వందనం ఒక బిడ్డకి ఇవ్వడానికి కూడా కష్టంగా అయ్యి అప్పులు వాడి చేస్తున్న తరుణంలో ఆయన చేసుంటే ఈయన ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది, ఒక్కొక్క ఇంట్లో 5, 6, 7 కూడా ఉన్న ఇవి కూడా వచ్చే వాట్సాప్లో చూసాము, ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్, అలాగే ఇసుక ఫ్రీ, అలాగే జాబ్ మేళ, డిఎస్సి 16,000 మంది పైన టీచర్స్ ఈరోజు రిలీజ్ అవుతున్నారు. ఇదంతా ఏంటంటే సమర్థవంతమైన నాయకత్వం. ఈ నాయకత్వం వల్లనే చంద్రబాబు గారు వల్ల ఇదంతా సాధ్యమైంది. కాబట్టి ప్రజలందరూ ఈరోజు మీరు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. స్త్రీ శక్తి వల్ల ఏదైతే నష్టపోతున్నారో ఈ ఆటో వాళ్ళ సోదరులందరూ కూడా న్యాయం జరగాలి, వాళ్ళకి నష్టం జరగకూడదని చెప్పి 436 కోట్లు రిలీజ్ చేసి మొత్తం టోటల్గా ఎంతమంది అయితే ఆటో వాళ్ళ ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయడం జరిగింది. స్త్రీ శక్తి ఎవరైతే మహిళా మనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ ద్వారా లబ్ధి చేకూరాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఏ గంట కూడా స్త్రీల కోసం మ్యాక్సిమం ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కాబట్టి స్త్రీలను శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో స్త్రీలకి ఏదైతే స్త్రీలు వాళ్ళ కుటుంబానికి అవసరమైన ఉంటాయో వాళ్ళకి ఖర్చు రూపేణా ఏదైనా ఉంటే దాన్ని ఎలా తగ్గించాలో అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈ బస్సు ఫ్రీ చేయడం జరిగింది. అయితే మనం పెట్టిన వెంటనే మనకి ఇప్పుడు కూడా బస్సులు ఆల్రెడీ కొన్ని బస్సులు వీళ్ళకి ఫ్రీ, ఏదంటే మెట్రో పెట్టారు, ఎక్స్ప్రెస్ పెట్టారు, పల్లి వెలుగు లాంటివన్నీ పెట్టారు. కానీ ఒకేసారి ఏదైతే ఫ్రీ పెట్టారో మేము అనుకోకుండా అసలు అంతవరకు ఆ ఫ్రీ బస్సులో మహిళలందరూ అలాగే ప్రయాణిస్తారని మేము అనుకోలేదు. యాక్చువల్గా చంద్రబాబు కూడా ఫ్రీ బస్సు పెడతారు, బాగానే ఉంటుంది అనుకోండి. కానీ ఒకేసారి దీని మీద ఫ్లోటింగ్ పెరగడం వల్ల ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంకా కొన్ని బస్సులు పెంచి స్త్రీలకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రం మొత్తం తిరిగే విధంగా స్త్రీలకు చేయాలని ఆలోచన అయితే చేస్తున్నారండి చంద్రబాబు గారు.